డయాబెటీస్, మధుమేహం ఈ సమస్య ఉన్నప్పుడు గుడ్లు తినొచ్చా? ఇది చాలా ముఖ్యమైన విషయం. అందరికీ దీనిపైన అవగాహన ఉండాలి. ఒకవేళ గుడ్లు తినాల్సి వస్తే ఎన్ని తినొచ్చు? గుడ్డు లోపల ఉండేటటువంటి పచ్చసొన మంచిదా కాదా? వయసు పెరిగిన వాళ్ళకి, ముఖ్యంగా 65-70 ఏళ్లు దాటిన వాళ్ళకి గుడ్లు జీర్ణం కావటం కష్టమవుతుందా? ఇన్సులిన్ లోపం ఉన్నప్పుడు గుడ్లు తీసుకోవటం వల్ల ఏదైనా ఇబ్బంది వస్తుందా? గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అన్న ఒక అభిప్రాయం ఉంది. ఇది అపోహ, నిజమా? ఎంతవరకు నిజం? అన్నిటికీ మించి నాటుకోడి గుడ్లు, బ్రౌన్ ఎగ్స్ నిజంగానే ఆరోగ్యకరమైనవా? ఈ రోజుల్లో ప్రతిదీ వ్యాపారంగా మారినప్పుడు వీటి నాణ్యత ఎంతవరకు నిజం? గుడ్లు తినేవాళ్ళు అవి ఎలా తయారు చేయాలి, నూనె వాడకం ఎంత ఉండాలి, లేకపోతే మీరు ఆ గుడ్లని ఆమ్లెట్ చేసి తినొచ్చా, ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వీటికి సంబంధించి మీకు అవగాహన ఉండాలి. అన్నిటికీ మించి వీటన్నిటి మీద మీరు సైంటిఫిక్గా, లోతుగా, కూలంకషంగా తెలుసుకోవటం అవసరం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎగ్స్ ఉన్నప్పుడు, తినాలనుకున్నప్పుడు డయాబెటిక్స్ ఎగ్స్ తినొచ్చా, ఏదన్నా ఇబ్బందులు వస్తాయా? ఇది మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఎగ్స్ అనేది అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఒక ఆహారం. అయితే దీని గురించి ముఖ్యంగా చెప్పాల్సి వస్తే అమృతం కంటే మిన్న గుడ్డు అని చెప్పొచ్చు. ఒక సంపూర్ణ ఆహారం ఇది ఎగ్ అనేది. ఎందుకంటే ఆ కోడి గుడ్డు నుంచి మామూలుగా టెక్నికల్గా కోడి అనేది తయారవుతుంది. అంటే కోడి పిల్లకి అవసరమైనటువంటి ప్రతిదీ దాంట్లో ఉంటాయి కాబట్టి దీన్ని సమీకృత ఆహారం, సంపూర్ణ ఆరోగ్యం అని చెప్తారు మామూలుగా. అయితే ఈ డయాబెటిక్స్ ఇలాంటి ఈ గుడ్డును తింటే ఏమైనా ఇబ్బందులు వస్తాయా, అసలు రహస్యం ఏమిటి, ఇది తెలుసుకోవడం అవసరం. ప్రతి ఉదయం కూడా ఉషోదయాన్ని ఆహ్వానిస్తూ జీవన ప్రస్థానంలో అడుగులు వేసే ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం నిజంగా ఒక వరం. ఆరోగ్యం అనేది అతి ముఖ్యమైనది. ఆరోగ్య నిధి అంటారు. అందుకే మన ఆకలిని తీర్చేటటువంటి ఆహారం కేవలం కడుపు నింపేది కాకుండా అది ప్రాణశక్తిని ఇచ్చేదిగా ఉండాలి. మరి ఇలాంటి ప్రాణశక్తిని ప్రసాదించే గుడ్డు గురించి, దాని అద్భుతాల గురించి, అలాగే దాంతో ఉండేటువంటి ఇబ్బందుల గురించి ప్రతి వాళ్ళు తెలుసుకోవటం అవసరం. సృష్టి లోపల ఉండేటువంటి ప్రతి జీవికి తల్లిపాలు ఎంత సంపూర్ణ ఆహారమో, నిజానికి గుడ్డు కూడా అలాగే ఒక సంపూర్ణ పౌష్టికాహారం అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఇలాంటి ఎన్నో విలువైన విషయాల్ని, ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు గుడ్డు ప్రాముఖ్యతని ఎలా చెప్పాయి? ఆధునిక పరిశోధనలు ఈ గుడ్డు పైన ఎలాంటి విస్మయపరిచేటటువంటి విషయాల్ని వెల్లడిస్తున్నాయి? గుడ్లు నిజంగా సంపూర్ణ ఆహారమా? డయాబెటీస్ ఉన్నప్పుడు గుడ్డు తినొచ్చా? గుడ్లో ఏ భాగం శరీరానికి మేలు చేస్తుంది? గుడ్డు తాలూకు పచ్చసొన అంటే ఎగ్ యోక్ అనేది అసలు తినకూడదా? గుడ్డుతోటి కొలెస్ట్రాల్ రిస్క్ ఏమన్నా ఉంటుందా? నాటుకోడి గుడ్లు, బ్రౌన్ ఎగ్స్ నిజంగానే ఆరోగ్యకరమైనవా? ఇలాగా అనేక విషయాలు ఉన్నాయి. వీటి గురించి మనం వివరంగా చెప్పుకుందాం. ఈ గుడ్డు ప్రాచీన కాలం నుంచి ఆధునిక ఆరోగ్యం వరకు, ఆధునిక కాలంలో మనకి ఆరోగ్యం వరకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకోవాలి. చూడండి, ఫుడ్ వరల్డ్, ఆహార ప్రపంచంలో గుడ్డుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రాచీన భారతీయ సంస్కృతిలో వేదకాలం నుంచి కూడా ఆహార నియమాల పట్ల ఎంతో శ్రద్ధ పెట్టారు. అయితే గుడ్డు వినియోగం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయుర్వేదం గుడ్డుని అండం అని పేర్కొంటూ దాని గుణగణాలని మామూలుగా మాంసవర్గంలో ఎలా చెప్పిందో అలా చెప్పింది. నిజానికి కొన్ని ఆయుర్వేద గ్రంథాలు ఈ గుడ్డుని బలవర్ధకమైనది కింద, అంటే వాతపిత్త దోషాన్ని తగ్గించేది కింద కూడా చెప్పాయి. ముఖ్యంగా బలహీనంగా ఉన్నప్పుడు, శారీరక పుష్టి అవసరమైనప్పుడు అది కోరుకునే వాళ్ళకి గుడ్డు అనేది మేలు చేస్తుంది. మాంసేన వర్ధతి అంటారు. అంటే ఒక ఆహారం అదే రకమైనటువంటి అంశాలు ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి తత్వాలని ఇంప్రూవ్ చేస్తుందని సామెత. అలాగే సిద్ధాంతం కూడా, ఆయుర్వేద సిద్ధాంతం. ఇక్కడ ప్రోటీన్ అవసరమైనప్పుడు గుడ్లో ఉండే ప్రోటీన్ సహాయపడుతుంది. అది మాంసేన వర్ధతి అన్న సిద్ధాంతానికి సరిగ్గా సరిపోతుంది. ఆధునిక విజ్ఞానం ప్రకారంగా గుడ్లో అధిక నాణ్యత ఉండేటటువంటి ప్రోటీన్ ఉంటుంది. అలాగే విటమిన్లు కూడా ఉంటాయి. అలాగే ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. దీంట్లో ప్రధానంగా విటమిన్ B12 ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మందికి B12 డెఫిషియన్సీ ఉంది కదా, వాళ్ళకి ఇది ఒక పరిష్కారం. అలాగే విటమిన్ D ఉంటుంది, అది కూడా ఈ రోజుల్లో చాలా మందికి లోపం ఉంది కాబట్టి దానికి కూడా ఇది ఒక పరిష్కారం. అలాగే సెలీనియం, ఇంకా కోలిన్, ఇలాంటివి ఎన్నో పుష్కలంగా గుడ్డు ద్వారా మనకి లభిస్తాయి. మెదడు పనితీరు, కోలిన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది మెదడు పనితీరుని. కాబట్టి మెదడుకి కోలిన్ అనేది చాలా అవసరం. గుడ్డులో లభించేటువంటి లూటిన్, అలాగే జియోజాంతిన్ లాంటివి ఆ కంటి ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం.
ఇక్కడ అతి ముఖ్యమైన మరొక పాయింట్ ఉంది. మనం ఇందాక నుంచి చెప్పుకుంటుంది మధుమేహం ఉన్నప్పుడు గుడ్లు తినొచ్చా అని. దీని గురించి కాస్త టెక్నికల్గా తెలుసుకుందాం. చూడండి, డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు గుడ్లు తినొచ్చా అన్నది చాలామంది అడుగుతున్న ప్రశ్న. చాలామంది రోజుకి ఒక గుడ్డు తినటం మంచిది అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఆ పచ్చసొన కాకుండా తెల్లసొన మాత్రమే తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు. అయితే పచ్చసొన పడేయకుండా మొత్తం గుడ్డు తినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడే మనం కొన్ని విషయాలు గమనించాలి. రోజుకి 1 లేదా 2 హోల్ ఎగ్స్ అంటే మొత్తం గుడ్డు తీసుకుంటే సాధారణంగా ఎలాంటి అభ్యంతరము ఉండదు. కానీ మరి 4, 5 ఒక్కోసారి 6 గుడ్లు తీసుకునే సందర్భాల్లో మాత్రం వేరే ఆహార పదార్థాలను తగ్గించి తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా వయసు పెరిగిన వాళ్ళలో లాంగ్ స్టాండింగ్ అంటే దీర్ఘకాలం నుంచి డయాబెటీస్ ఉన్నప్పుడు సులభంగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి 20 ఏళ్ల నుంచి డయాబెటీస్ ఉన్నప్పుడు అలాంటి సందర్భాలలో గుడ్లు ఎక్కువగా తీసుకోవటం వల్ల జీర్ణక్రియ అనేది కష్టం అవుతుంది, దెబ్బతింటుంది. వీళ్ళకి గ్యాస్ట్రిక్ ప్యారసిస్ అనే ఒక ప్రత్యేకమైన కండిషన్ వస్తుంది. డయాబెటిక్ ప్యారసిస్ అంటారు దీన్ని. అంటే పేగు కదలిక మందగించి ఉన్నటువంటి విరేచన రావటం ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ లేదా ఈ మాంసం ఎక్కువగా తీసుకుంటే సరిగ్గా అది అరగదు. ఇది వేరే సమస్యలకు దారితీసే రిస్క్ ఉంటుంది. ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం. సరే, ఇదే సందర్భంగా గుడ్డు, అలాగే వయస్సు, ఇంకా డైజెషన్, వీటి మధ్య రిలేషన్ తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళకి, ముఖ్యంగా 65 నుంచి 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి మెయిన్గా డయాబెటీస్ ఉన్న సందర్భాలలో గుడ్లు ఎక్కువగా తినడం అరుగుదలని కష్టతరం చేస్తుంది. చాలామంది వృద్ధులకి గ్యాస్ట్రిక్ ప్యారసిస్ అనే సమస్య ఉండి దాంతో చీటికి మాటికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ స్థితిలో పేగు కదలిక మందగిస్తుంది. ఇలాంటప్పుడు అధిక ప్రోటీన్ ఉండేటటువంటి ఈ మాంసాహారాలు ఇలాంటివి త్వరగా అరగవు. కాబట్టి ఇతర ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంది. కాబట్టి తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారాలు తీసుకోవడం అవసరం. ఇప్పుడు ఈ 70 to 80 ఇయర్స్ దాటినటువంటి డయాబెటిక్ ఇండివిజువల్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి హై ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువగా సరిపడక ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా జంతు సంబంధ ప్రోటీన్స్ కంటే కూరగాయల సంబంధ ప్రోటీన్ అంతగా వీళ్ళకి ఇబ్బంది పెట్టదు, మేలు చేస్తుంది. కాబట్టి ప్రోటీన్ శరీరానికి అవసరం. కానీ అది యానిమల్ ఆరిజిన్ ద్వారా కాకుండా, ముఖ్యంగా రెడ్ మీట్ లాంటి వాటి ద్వారా కాకుండా కూరగాయల ద్వారా తీసుకోగలిగితే మంచిది. ఆహారం ఎప్పుడు కూడా మితంగా తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇదే సందర్భంగా ఇన్సులిన్, వయస్సు, ఆరోగ్య స్థితి, వీటి మధ్య ఉండేటువంటి రిలేషన్ కూడా తెలుసుకోవాలి. ఇన్సులిన్ అనేది ఏమిటి? ఒక ముఖ్యమైన హార్మోన్ మీకు తెలిసిందే. శరీరంలో ఉండేటువంటి కండరాల బలం, అలాగే ఇతర అవయవాల పనితీరు, ఇంకా గ్రోత్ హార్మోన్, ఇంకా సెక్సువల్ హార్మోన్స్, వీటన్నిటికీ కూడా ఇన్సులిన్ హార్మోన్ అనేది చాలా అవసరం. వయసు పెరిగే కొద్దీ ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో ఇన్సులిన్ స్థాయిలు సక్రమంగానే ఉంటాయి. పూర్వం 100 ఏళ్ల వరకు కూడా బతికిన వాళ్ళలో ఇన్సులిన్ స్థాయిలు బాగుండేవి. ఇది చరిత్రకారులు చెప్తారు. ఎవరికైతే ఈ ఇన్సులిన్ లోపం అనేది ఉంటుందో వాళ్ళకి అదనపు మద్దతు అనేది అవసరం. కొన్ని మందులు తీసుకున్నప్పటికీ, రకరకాల ఆహార నియమాలు పాటించినప్పటికీ కూడా గుడ్లు తిన్నా కూడా షుగర్ స్థాయిలు 200 లోపుకి రాకుండా 300 అలాగా ఆ రేంజ్లో ఉంటూ ఉంటే అది ఇన్సులిన్ లోపం ఉంది అనే దానికి సూచన. ఇలాంటి సందర్భాలలో జాగ్రత్తగా ఉండాలి, గుడ్డును మానేయటం మంచిది. ఇక ఇదే సందర్భంగా కొలెస్ట్రాల్, అలా గుడ్లు భయాలేమిటి, వాస్తవాలేమిటి, ఇది తెలుసుకోవాలి. గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని మామూలుగా ఒక సాధారణ అభిప్రాయం ఉంది. ఒక రకంగా ఇది అపోహ మాత్రమే. నిజానికి రోజుకి 1 లేదా 2 గుడ్లు తినడం వల్ల పెద్దగా సమస్య ఉండదు. కొంతమంది ఎక్కువగా అంటే 4 లేదా 5 గుడ్లు తిన్నప్పుడు అప్పుడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే కొంతమందిలో హెచ్డిఎల్ అనేటువంటి మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఎల్డిఎల్ అనేది పెరగనంత మాత్రాన హెచ్డిఎల్ మాత్రమే పెరుగుతుంటే ఇబ్బంది లేదు. కానీ హెచ్డిఎల్తో పాటు ఎల్డిఎల్ కూడా పెరుగుతుంది అనుకోండి, అప్పుడు అది ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఎల్డిఎల్ మీద కూడా దృష్టి పెట్టడం అనేది అవసరం. కొంతమంది వాళ్ళకి గుడ్లు అరగవని, పడదని చెబుతూ ఉంటారు. కాబట్టి అది ఇడియోసింక్రసీ. అలాంటప్పుడు మాత్రం గుడ్డు తినకపోవటం మంచిది, దాన్ని మానేయటమే మంచిది. ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. అందరికీ సరిపోయే ఆహారం అంటూ, అందరికీ ఒకే రకమైన ఆహారం అంటూ ఉండదు. వీఆర్ జెనెటికల్లీ డిఫరెంట్. కాబట్టి మీకు గుడ్లు పడుతుందా లేదా అనేది మీరు టెస్ట్ చేసుకోవాలి. మీ శరీరానికి ఏది కంఫర్టబుల్ అవుతుంది అనేది చూసుకొని అప్పుడు దాని ప్రకారంగా గుడ్డు తినాలి. ఇక నాటుకోడి గుడ్లు, అలాగే కమర్షియల్గా ఉత్పత్తి చేసేటువంటి గుడ్లు తేడాలు, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఇంతకు ముందు కాలంలో కోడిగుడ్లు మామూలుగా ఎప్పుడు కూడా న్యాచురల్గానే వచ్చేవి. వాటికి ఆ పోషక విలువలు అవి బాగా ఎక్కువ ఉండేవి. అంటే జీర్ణం అవటం అది కొంచెం ఎక్కువ టైం పట్టేది గుడ్లు తిన్నప్పుడు, ఎందుకంటే అవి న్యాచురల్ కాబట్టి. కానీ ఈ రోజులలో ఆధునిక పద్ధతులతోటి గుడ్లని ఉత్పత్తి చేస్తారు. ఆల్మోస్ట్
ప్రొడ్యూస్ చేస్తారు ఫ్యాక్టరీలో చేసినట్టుగా. కాబట్టి ఆ గుడ్లలో సహజత్వం ఎంత ఉంది అనేది ఒక ప్రశ్న. అంటే అది చైనా వాళ్ళు చేసినట్టుగా మొత్తం ఆర్టిఫిషియల్గా చేస్తారు ప్లాస్టిక్ గుడ్లని కాదు, కానీ వాటికి ఆ కోళ్ళకి ఇచ్చేటువంటి ఫీడింగ్ చాలా ముఖ్యం. కోడికి ఎలాంటి ఫీడింగ్ ఇస్తున్నారు, అవి తినటం వల్ల మనకు ఎంత లాభం ఉంది అనే విషయాలపైన స్పష్టమైనటువంటి ఆ సమాధానాలు లేవు. కాబట్టి కొద్దిగా విజిలెంట్గా ఉండటం అవసరం. తెల్లగా కనిపించినంత మాత్రాన అది మంచిదని కాదు, లేకపోతే బ్రౌన్ కలర్లో కనిపించినంత మాత్రాన అదేదో సహజమైనటువంటి నాటు కోడిగుడ్డు అనుకోవటానికి కూడా లేదు. చాలామంది ఆర్గానిక్ అని ఈ నాటు కోడిగుడ్డు అని కొంచెం డార్క్ కలర్లో ఉండే వాటిని ఎక్కువ ధరకు అమ్ముతూ ఉన్నారు, కానీ అవి నిజంగా ఆర్గానికా అనేది ప్రశ్నార్థకం. కాబట్టి ఏం జరుగుతుందనేది చాలామందికి తెలియదు. కాబట్టి ఇలాంటి రోజుల్లో ప్రతిదీ వ్యాపారంగా మారింది. కాబట్టి సస్పీషియస్గా ఉండటం అనేది అవసరం. నకిలీ మందులకు కూడా వస్తున్నప్పుడు ఇక గుడ్ల గురించి ఎంత నమ్మకంగా ఉండగలని చెప్పండి. నిజాయితీ గలటువంటి ఆ ఫార్మ్స్ నుంచి లభించేటటువంటి నాటు కోడిగుడ్లుకి ఒకవేళ మీకు యాక్సెస్ ఉంటే అప్పుడు మీరు అలాంటి నాటు కోడిగుడ్లని మీరు ఎక్కువ ధర అయినా సరే కొనుక్కోవచ్చు. దాన్ని తినటంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ బయట అమ్మే వాటికి మీరు అనుమానించాలి. మంచి గుడ్లు, మంచి పాలు ఆరోగ్యానికి చాలా అవసరం. చాలామంది పాలంటే భయపడుతున్నారు, గుడ్లు అంటే భయపడుతున్నారు, కానీ నిజానికి అవి మంచివి. కానీ అవి తయారయ్యే విధానంలోనే ప్రాబ్లం ఉంది. కాబట్టి చాలామంది మంచి వాటిని కూడా అది చెడేమో అని భయపడుతున్నారు. మీ కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణంగా ఉంటే రోజుకి 1 లేదా 2 గుడ్లు తినటం ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఏదేమైనా వైద్య సలహా తీసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే మీ కొలెస్ట్రాల్ సహజంగా ఉందో లేదో, సాధారణ స్థాయిలో ఉందో లేదో మీకు తెలియదు, టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. ఇదే సందర్భంగా ఆహార తయారీ అలాగే వినియోగం, ఆ గుడ్లకు సంబంధించి ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఆర్గానిక్గా, అదేవిధంగా ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకోవాలి. ఉడకబెట్టినటువంటి గుడ్లు ఎప్పుడు కూడా మంచిది, చాలామందికి అలవాటు కూడా. గుడ్డుతోటి పులుసు, కూర ఇలాంటివి చేసుకునేటప్పుడు పచ్చసొన కూడా వేసి చేస్తుంటారు. ఇలాంటిది ఏదైనా కానీ పులుసులో గుడ్డు వేసినప్పుడు కానీ, లేకపోతే గుడ్లతో ఆమ్లెట్ చేసినప్పుడు కానీ పచ్చసొనతో సహా వేస్తూ ఉంటారు మామూలుగా. ఉదాహరణకు ఇంట్లో ఒక 5గురు ఉంటే 5 లేదా 6 గుడ్లు, ఒక్కోసారి 10 గుడ్ల వరకు కూడా వాడచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. సాధారణంగా ఇంట్లో తయారు చేసేటప్పుడు మనిషికి 1 లేదా 1.5 అలాగా ఆ గుడ్లు వచ్చేటట్లుగా లెక్క పెట్టుకొని చేయటం మంచిది. 2 గుడ్ల కంటే ఎక్కువ తీసుకునేవాళ్ళు, కండబలం పెంచుకోవటానికి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, లేదా బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు, లేదా ఆర్మీ లేదా పోలీస్ శిక్షణలో ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా ఉడకబెట్టినటువంటి గుడ్డు తీసుకోవటమే మంచిది. ఇతరత్రా గుడ్లు తీసుకోవటం అంతగా మంచిది కాదు, ఎందుకంటే డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. ఇక ఆమ్లెట్, ఎగ్ బుర్జీ ఇలాంటివి చేసుకునేటప్పుడు నూనె చాలా తక్కువగా వాడటం అనేది చాలా అవసరం. అంటే అతి తక్కువ నూనెతో మీరు ఆ గుడ్లని ఆమ్లెట్ చేసుకునేలాగా చూసుకోవాలి. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైనటువంటి మాటను మీకు విన్నవించాలి. ఆరోగ్యం అనేది ఒక అద్భుతమైన సంపద, దీన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. గుడ్డు లాంటి సాధారణ ఆహార పదార్థం నుంచి సాంప్రదాయ ఆయుర్వేద చికిత్సల వరకు మనకి అందుబాటులో ఉండేటటువంటి ప్రతి మార్గాన్ని ఉపయోగించుకొని మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీ శరీరానికి ఏది సరిపడుతుంది అనేది తెలుసుకోవటం, వైద్య సలహా తీసుకోవటం అవసరమైతే ఇవన్నీ చాలా ముఖ్యం. ప్రతి అడుగులోనూ ఆరోగ్యం, ప్రతి శ్వాసలోనూ ఆనందం వస్తున్నప్పుడు మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించాలి. ప్రకృతి ఒడిలో ఉన్న ఆ అమృత స్పర్శని మీరు ఆస్వాదించాలి. ఆరోగ్యం అనేది మీ బలం, ఆనందం అనేది మీ శ్వాస. భవిష్యత్తు మీ ముంగిట ఉంది. నిత్య నూతన ఉత్తేజంతో మీరు జీవించండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.